నా ప్రాణమైన వదిలేస్తాను కానీ నీ ప్రేమను మాత్రం వదులుకోను బావా అని చెప్పి మ్యాగీ వెంకీ వెనకాల పడుతుంది. కానీ వెంకీ అస్సలు పట్టించుకోడు. మళ్ళీ అంటుంది కదా, నువ్వు నా ప్రాణం అని నమ్మించడానికి నేను నా ప్రాణం తీసుకుంటాను, నీకు ఓకేనా అని చెప్పేసి అంటుంది వెంకీతో. అప్పుడు నమ్మడు వెంకీ. వెంకీ నమ్మకుంటే మ్యాగీ ఏం చేస్తుంది, విషప్ బాటిల్ తీసుకొని మూత తీసి తాగబోతుంటే దూరం నుంచి అఖిలాండేశ్వరి చూసి అమ్మాయి మ్యాగీ మ్యాగీ అని ఉరికొచ్చి ఆ బాటిల్ పడేసి వెంకీతో ఇలా అంటుంది, నా బిడ్డకు తల్లిగా బతిమిలాడుకుంటున్నా మ్యాగీని నువ్వు కాదని వెళ్ళిపోయినావో అది నాకు కాకుండా పోతుంది అల్లుడు గారు అని చెప్పేసి వెటకారంగా అంటుంది. అప్పుడు వెంకీకి అర్థమైపోయి వెంకీ అంటాడు కదా, మీ చావేదో మీరు చావండి, నన్ను మాత్రం చంపకండి అని చెప్పేసి వెంకీ అంటాడు. అప్పుడు గరుడాచలం అంటాడు కదా, అయ్యయ్యో అని చెప్పేసి గరుడాచలం అంటాడు. మ్యాగీ వాళ్ళ అమ్మ అంటుంది కదా, ఆగాగల్లుడు వెళ్ళకు అని చెప్పేసి ఆపి అంటుంది కదా, సరే నీకు కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నీ చెల్లిని నా ఇంటికి కోడలుగా స్వీకరిస్తాను, నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను, అప్పుడు నీకు ఓకేనా చెప్పల్లుడు అని చెప్పేసి వెంకీకి అంటుంది. అప్పుడు అన్నప్పుడు వెంకీ ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లె ప్రస్తావన తీసుకొచ్చింది కదా, ఆయనకు కావాల్సింది కూడా వాళ్ళ చెల్లె వాళ్ళ బావ కలవడమే, వాళ్ళ చెల్లె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడమే కదా. మరి ఆ విషయం స్వయంగా అఖిలాండేశ్వరి ఒప్పుకున్న తర్వాత వెంకీ మ్యాగీతో పెళ్ళికి ఒప్పుకోకుండా ఒప్పుకుంటే మరి పద్దు పరిస్థితి ఏంది? పద్దు కూడా వెంకిని ఇష్టపడ్డది కదా, మరి ఆ విషయం పద్దు చెప్తుందా లేదా వాళ్ళ తాతగారు చెప్తాడా, అసలు ఏం జరుగుతుంది, వెంకీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.